నేను మొన్నే ప్రస్తావించా, కరెంటు బిల్లులు వాచిపోబోతున్నాయి అన్నటువంటి. ఇవాళ సాక్షి హైలైట్ చేస్తే అదే బిల్లులు కడతా ఉన్నప్పుడు ఇది 10వ తారీఖు వచ్చేసింది కాబట్టి ఇప్పటికి బిల్లులు అందరికీ చేతికి వస్తున్నాయి. దీంట్లో కొన్ని ప్రొజెక్ట్ చేసింది. విజయవాడ ప్రసాదంపాడులోని చెందిన ఏ సహిల్ సర్వీస్ నెంబర్తో సహా ఇచ్చుకొచ్చారు. ఇందులో 1321 రూపాయల బిల్లు వచ్చింది. గత నెల ఇదే సర్వీస్కి ఆయన చెల్లించిన బిల్లు 861 రూపాయలు, అంటే ఈ నెల బిల్లు 53% అదనంగా వచ్చింది. అట్లా కర్నూలులోని బుధవారంపేట అద్దీంట్లో నివసించే ప్రైవేట్ ఉద్యోగి అజయ్కి సర్వీస్ నెంబర్ 1, అలాగే గత నెల విద్యుత్ బిల్లు 688 రూపాయలు అయితే ఈ నెలలో ఏకంగా 1042 రూపాయలు వచ్చింది. అంటే దాదాపుగా ఈ 400 రూపాయల దాకా. అట్లాగే ఈ నెల నుంచి పెరిగిన విద్యుత్ బిల్లులు బాదురు స్పష్టంగా కనిపిస్తుందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో 88 యూనిట్లకు 348 వస్తే ఈ నెల 91 యూనిట్లకి 463 రూపాయల బిల్లు వచ్చినట్టు కాకినాడ జిల్లా సామర్లకోట చెందిన సూర్యకాంత్ చెప్పుకొచ్చారు. అదనంగా వాడిన 3 యూనిట్లకి 114 రూపాయల బిల్లు ఎక్కువ రావడంతో షాక్ తిన్నారు. అదే సమయంలో చిత్తూరు జిల్లాలోని కొంగారెడ్డిపల్లిలో అద్దీంట్లో నివసించే రమేష్కి ప్రతి నెల 300 నుంచి 400 మధ్య కరెంట్ బిల్లు వస్తుంది. అక్టోబర్లో 363 రూపాయలు వచ్చింది, నవంబర్లో 385కి మించలేదు. అట్లాంటిది ఈ నెల ఏకంగా 679 రూపాయలు వచ్చింది. అలాగే నెల్లూరు జిల్లా మునుబోలులో నివసించే గడ్డం రమణారెడ్డికి నవంబర్లో 1620 రూపాయల కరెంటు బిల్లు వస్తే ఏకంగా 2544 వచ్చింది. గత నెలతో పోలిస్తే 57% అదనంగా పెరిగి 924 రూపాయలు అదనంగా బిల్లు రావడంతో లబోదీపమంటున్నారు. ఇక్కడ ఇది ఖచ్చితంగా ఇంకా వచ్చే నెలలో ఇంకా బిల్లులు పెరగబోతున్నాయి. ఇంకేం అక్కర్లా, మనం బిల్లు ఎంత బాధుడు ఉంది అన్నటువంటిది లెక్క చూస్తే పైన ఎనర్జీ ఛార్జెస్ అన్నది మనం తీసిన వాడిన కరెంట్ ఇదంతా. ఆ కింద ఏదైతే FPPCA అని చెప్పేసి 22 అని 24 అని అట్లాగే విద్యుత్ సుంకం అని ఇవన్నీ వేస్తానే లెక్క చూస్తే నేను చూసిన అనేక బిల్లుల్లో ఇదే కనబడుతుంది. 100 నుంచి 2000, 3000, 4000 వాటిట్లోనే పడుతున్నాయి. బిల్లులలో కరెంటు కాల్చేది ఈ లెక్కన సగటును లెక్కేస్తే ఒక్కొక్క యూనిట్ కమర్షియల్ వాళ్ళకి 10 రూపాయలు అంటారు, మామూలుడికి కూడా 10 రూపాయలు అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజలు ప్రస్తుతానికైతే రివోల్ట్ అయ్యే ఉద్యమాలు చేసేటంతటి ఓపిక తీరిక జనాలకు లేదు కాబట్టి నడిచిపోతుంది. కానీ మానసికంగా చాలా పెద్ద దెబ్బతింటారు, ఆర్థికంగా చాలా పెద్ద సంక్షోభంలో పడుతున్నారు.